ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లు సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భయ్య. తమకు అలవాటైన రీతిలోనే మరోసారి తొలి మ్యాచ్ను దేవుడికి ఇచ్చేసిందని చెప్పాలి. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో శుభారంభం అందుకోలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 29 పరుగులు చేయగా తిలక్ వర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 31 టాప్ స్కోరర్గా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 28 నాటౌట్ మెరుపులు మెరిపించాడు. సిఎస్కే బౌలర్లో నూరు అహ్మద్ 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్కు చెరో వికెట్ దక్కింది. ఇక అనంతరం సిఎస్కే 19.1 ఓవర్లో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుందనే చెప్పాలి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా రచిన్ రవిచంద్ర 44 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 59 నాటౌట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. విఘ్నేష్ పుతార్ 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా దీపక్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్, ఈ మ్యాచ్లో మేం 15-20 పరుగులు తక్కువ చేశాం, కానీ మా కుర్రోళ్ళు అద్భుతంగా పోరాడారు. విఘ్నేష్ ప్రదర్శన అద్భుతం. ప్రతిభ కలిగిన కుర్రాలను పరిచయం చేయడం ముంబై ఇండియన్స్కే అలవాటే. ముంబై స్క్వాడ్స్ 10 నెలల కష్టానికి ప్రతిఫలం విఘ్నేష్. కానీ మేం గేమ్ చివరి వరకు వెళ్తుందని అతను 1 ఓవర్ ఆపాము, కానీ 18వ ఓవర్లో అతనికి బౌలింగ్ ఇవ్వడం సరికాదనిపించింది. డ్యూ లేదు, కానీ పిచ్ స్టిక్గా ఉంది. రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్ మా విజయ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. ఇది సుదీర్ఘ టోర్నీ, బలంగా పుంజుకుంటామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు భయ్య. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.